A constant voltage of 50 volts is maintained between the points A and B of the circuit shown in the figure. The current through the branch CD of the circuit is. వాళ్ళు ఈ సిడిలో వెళ్ళే కరెంటు ఎంత అని మనల్ని కనుక్కోమన్నారు. ముందు టోటల్ కరెంట్ కనుక్కుందాం. టోటల్ కరెంట్కి ఫార్ములా ఏంటి? I is equal to EMF by effective resistance of the circuit. EMF కాకపోతే పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా అంటాం మనము. ఏదైనా ఒకటే. అక్కడ అది 50 వోల్ట్స్ ఇచ్చారు. సో ఇది 50, ఇది కనుక్కోవాలి. ఇవి రెండు రెసిస్టర్లు చూడండి ప్యారలల్గా ఉన్నాయి కదా. ప్యారలల్గా ఉంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? R1 R2 బై R1 ప్లస్ R2, టూ రెసిస్టర్స్ విషయంలో. ఓకే, సో 1 into 3, 3 by 1 plus 3 అంటే 4, 3/4 అయింది ఈ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈ రెండింటిది. ఇవి కూడా అలానే ఉన్నాయిగా, అవి రెండు కూడా అలానే కనుక్కోండి. 2 into 4 8 by 2 plus 4 6 అంటే ఎంత? 4/3 అయింది. ఇప్పుడు ఇవి రెండు ఎలా ఉన్నాయి? ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి. ఎలా చెప్తాము? ఇక్కడ దాకా టోటల్ కరెంట్ వస్తుంది, ఆ తర్వాత 3/4లో అదే టోటల్ కరెంట్ వెళ్తుంది, అలాగే 4/3లో కూడా అదే టోటల్ కరెంట్ వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళా టోటల్ కరెంట్ ఇలా వచ్చి ఇలా వచ్చేస్తుంది. సో సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ 3/4 అండ్ 4/3. అందుకని అవి సిరీస్ కాంబినేషన్ అని ఎప్పుడైతే అన్నానో దాని ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి? R1 ప్లస్ R2నే కదా. యాడ్ చేయండి ఆ రెండింటిని. అంటే 3/4 ప్లస్ 4/3. ఇంక LCM 12 తీసుకొని 9 ప్లస్ 16 అంటే 25/12 వచ్చింది మనకు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ప్లేస్లో. 25/12 అంటే ఎంత అవుతుంది? 25 2s 2 12s 24 ఆంపియర్స్ వచ్చింది. సో టోటల్ కరెంట్ మనకి ఇప్పుడు 24 ఆంపియర్స్ వచ్చింది. అది ఇక్కడ ఫ్లో అవుతుంది. ఇది 24 ఆంపియర్స్. ఓకే, దీని తర్వాత ఈ రెసిస్టెన్స్లో ఎంత కరెంటు పోతుందో కనుక్కుందాం. ఎలాగో ఇవి రెండు ప్యారలల్ కాబట్టి మీకు ఒక ఫార్ములా గుర్తు చేస్తాను. ప్యారలల్ ఉన్నప్పుడు ఆ కాన్సెప్ట్ కూడా ఏంటంటే రెండుటి రెసిస్టర్స్ మీద పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. అంటే I1 R1 ఈజ్ ఈక్వల్ టు I2 R2 వేసి కనుక్కుంటాం. నాకు ఇక్కడ దీంట్లో వెళ్ళే కరెంట్ కావాలి. ఒక ఫార్ములా గుర్తు చేస్తాను మీకు. I1 ఈజ్ ఈక్వల్ టు అనే ఫార్ములా. I1 ఈజ్ ఈక్వల్ టు R2 బై R1 ప్లస్ R2. ఇప్పుడు దీంట్లో కరెంట్ కనుక్కుందాం. I అంటే టోటల్ కరెంటు. టోటల్ కరెంట్ అంటే 24 ఇంటూ R2 అంటే ఇది 3 బై R1 ప్లస్ R2 1 ప్లస్ 3 4 అంటే 4 6 6 3s 18. అంటే ఈ రెసిస్టర్లో మనకు 18 ఆంపియర్స్ వెళ్తుంది. అలాగే ఈ రెసిస్టర్లో ఎంత వెళ్తుందో కనుక్కోండి కరెంట్. సేమ్ ఫార్ములానే, ఇదే స్టైల్లో 24 ఇంటూ ఈ రెసిస్టర్ వేయండి బై R1 ప్లస్ R2 అంటే 2 ప్లస్ 4 6 వేయండి. 6 4s 4 4 16 ఆంపియర్స్. దీంట్లో 16 ఆంపియర్స్ వెళ్తుంది. ఇక్కడ ఈ జంక్షన్ దాకా 18 వచ్చి 16 ఇందులో వెళ్తుందంటే దీంట్లో సిడిలో ఏం వెళ్తున్నట్టు? 2 ఆంపియర్స్ వెళ్తున్నట్టేగా. ఆన్సర్ వచ్చేసిందిగా మనకు. ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడితే ఇక్కడ 18 వెళ్ళింది, ఆటోమేటిక్గా ఇక్కడ మిగతా రిమైనింగ్ కరెంట్ అంటే 24 ఇక్కడ దాకా 24 ఆంపియర్స్. 24లో 18 ఇక్కడ వెళ్ళింది అంటే ఇక్కడ 6 ఆంపియర్స్ వెళ్తుంది. రెండు యాడ్ చేస్తే 24 వస్తుంది చూడండి. అలాగే ఇక్కడ 16 వెళ్ళింది, ఇక్కడ ఎంత వెళ్తుందంటే ఇక్కడ నేను ఇప్పుడు చెప్పేశాను 2 ఆంపియర్స్ అని. ఈ 2 ఆంపియర్స్ ఈ 6 ఆంపియర్స్ కలిసి 8 ఆంపియర్స్. ఇప్పుడు 16 ప్లస్ 8 24 సరిపోయింది కదా. ఇక్కడ నుంచి 24 మళ్ళా
ఇట్లా వచ్చేస్తుంది 24 యాంపేర్స్. ఓకే, సో మన ఆన్సర్ వచ్చేసి 2 యాంపేర్స్. 2 యాంపేర్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, ఇది పిక్ చేయాలి. అయితే స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఆన్సర్ 2 అని తెలవంగానే సెకండ్ ఆప్షన్ని పోయి బబుల్ చేస్తున్నారు. అది చాలామంది స్టూడెంట్స్ 1 2 3 4 ఆన్సర్ లేదని వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. మనకు వచ్చిన ఆన్సర్ 2 యాంపేర్స్, ఆప్షన్ 1 అలా మనసులో అనుకోనే పెట్టండి, ఆప్షన్ 1. ఓకే, దీన్ని టిక్ చేయండి. అదొకటి కొంచెం జాగ్రత్త తీసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకే.